రాజకీయం అన్నటువంటిది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటిది ఇప్పుడు నాగబాబుకి ఆటోమేటిక్గా ఒక అవకాశం లభించేసినట్టయింది. ఏదైతే మొన్న ఈ మధ్యనే ఎంపీలు రాజ్యసభ సీట్లకు సంబంధించి 3కి 3 అని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు 2 తెలుగుదేశం తీసుకుని 1 భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది. అదే సందర్భంలో దానికి బదులుగా నాగబాబుకి మంత్రి పదవి అంది. అదే సందర్భంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిన తర్వాతన ఈ కార్యక్రమం అన్నటువంటిది అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి కీలకమైనటువంటి అడుగు పడింది. ఏదైతే తాజాగా జరిగినటువంటి పరిణామాల మధ్యన ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి సిచ్యుయేషను. ఈ 5 స్థానాలకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే యనమల, అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, తిరుమల నాయుడు, రామారావు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో దాంట్లో ప్రధానంగా వినబడుతున్నటువంటి పేరు నాగబాబుకి ఒకటి ఇస్తారు. అట్లాగే వంగవీటి రాధా పేరు బలంగా వినబడుతోంది. అలాగే పిఠాపురం వర్మ పేరు కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకెవరికి ఇస్తారు అన్నటువంటిది, అంటే వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే వినబడుతుంది. అలాగే పీతల సుజాత అని వీళ్ళందరూ, అట్లాగే యనమల రామకృష్ణకి మళ్ళీ ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఓవరాల్గా అయితే నాగబాబు గారికి తొందరలోనే ఎమ్మెల్సీ యోగంతో పాటుగా మంత్రి పదవి కూడా దక్కబోతుంది.